హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తెలియదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 33 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఇక రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఆన్ పేపర్ చూసుకుంటే. బట్ ఈ సీజన్ లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ దేశీలు రెండు టీంలు కూడా. ముంబై ఇండియన్స్ ఆడిన 6 మ్యాచ్లు 2 గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. టేబుల్లో 7th ప్లేస్ అయితే ఉన్నారు. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ ఆడిన 6 మ్యాచ్లో 2 గెలిచింది, 4 అయితే ఓడిపోయారు. టేబుల్లో 9th ప్లేస్ అయితే ఉన్నారు. కొంచెం నెట్ రన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ 7th ప్లేస్ అయితే ఉంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి వాన్కడలో జరగబోతుంది. ముంబై ఇండియన్స్ ఒక హోమ్ గ్రౌండ్. ఇక్కడ యూజువల్ వికెట్ చూసుకుంటే మాత్రం ఇనిషియల్ పేసర్లకే తెలుపుకుంటది, పోను బ్యాట్స్మెన్లకి ఈజీ అయితే అవుతుంది. ఇక ఈ సీజన్ లో ఇక్కడ 2 మ్యాచ్లు జరిగితే అందులో ఒక మ్యాచ్ లో స్కోరింగ్ మ్యాచ్ చూసినాం, ఒక మ్యాచ్ హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూసినాం. ఇక ఇక్కడ మొత్తం స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే 118 మ్యాచెస్ లో 55 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 63 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 170. మరి అక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, ఒక గిట్ట వ్యూ గిట్ట ఉంటే మాత్రం. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం అక్కడ 23 మ్యాచెస్ లో 13 టైమ్స్ ముంబై ఇండియన్స్ గెలిచింది, 10 టైమ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే స్లైట్ ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ విశేషానికి వస్తే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీమ్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ చాలా బెటర్ రాణించింది లాస్ట్ మ్యాచ్ లో, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో. బట్ బౌలింగ్ లో మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ దేశీయులు. మరి బౌలింగ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ కి ఏమైనా వీక్ ఉందంటే ఖచ్చితంగా అది బౌలింగ్ యూనిటే వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ కంచె లాస్ట్ మ్యాచ్ రాక ఒక్క మంచి స్పెల్ అయితే మనకి తగలేదు. లాస్ట్ మ్యాచ్ 4 వికెట్లు అయితే తీసుకున్నాడు అక్కడ హర్షల్ పటేల్, కొంచెం అదొకటే మనకి పాజిటివ్ గా కనబడుతుంది. బట్ మిగతా బౌలర్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అది ఇంట్రెస్టింగ్ అవుతుంది. మెయిన్ గా చూసుకుంటే వాన్కడ వికెట్ వచ్చేసి అక్కడ చాలా ఇనిషియల్ గా ప్లేస్లకి తెలిపోతూ ఉంటుంది. ప్యాట్ కమిన్స్ కానీ మొహమ్మద్ షమి కానీ వీళ్ళకైతే చాలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ కండిషన్స్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే మరి మన ఓపెనర్స్ మాత్రం చాలా బెటర్ రన్స్ ఉన్నారు. గెలిచిన 2 మ్యాచ్లు కూడా ఓపెనర్స్ దగ్గర నుంచి మంచి రన్స్ అయితే వచ్చినాయి. బట్ ఎప్పుడైతే ఓపెనర్స్ గిట్ట డిసప్పాయింట్ చేసిలో అప్పుడు మ్యాచెస్ అయితే మనం అయితే ఓడిపోయినాం. మిడిల్ ఆర్డర్ లో ఇంకా మనకి క్వశ్చన్ మార్క్స్ గానే కనబడుతుంది. ఇంకా వాళ్ళైతే క్లిక్ అయితే కాలేరు. నితీష్ కుమార్ రెడ్డి ఇంకా నెమర్తో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఒక మ్యాచ్ మంచిగా రాణించిండు ఫస్ట్ మ్యాచ్ లో. ఇక తర్వాత అతను కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక తర్వాత మనం చూసుకుంటే హెన్రిచ్ క్లాసన్ కూడా గత సీజన్ లో ఆడుతున్నట్టయితే మనకు ఆడుతున్నారు. ఇంకా తర్వాత అంకిత్ వర్మ ఒక మ్యాచ్ మంచిగా రాణించిండు. ఇక అభినవ్ మనోహర్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు స్టార్టింగ్ మ్యాచెస్ లో. సో ఓవరాల్ గా చూసుకుంటే మన బ్యాటింగ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఒకరికి ఓపెనర్స్ ఇద్దరు గిట్ట క్విక్ గా అవుట్ అయితే తర్వాత దాన్ని సాలిడ్ గా బిల్డ్ చేసే ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. సో అందువల్లనే మనం అయితే సీరియల్ గా 4 మ్యాచ్లు అయితే ఓడిపోయినాం. సో మరి ఇక్కడ మనకు మెయిన్ గా కావాల్సింది నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఒక మంచి నాకు, ఇక ఇషాన్ కిషన్ దగ్గర నుంచి ఒక మంచి నాకు, ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే హెన్రిచ్ క్లాసన్ దగ్గర నుంచి కూడా ఒక మంచి నాకైతే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే టాప్ లో ఇద్దరు బ్యాట్స్మెన్స్ చాలా మంచి ఫామ్ లో అవుతున్నారు, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. బట్ మిగతా బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి కూడా మంచి రన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా మరి వీళ్ళు రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బ్యాటింగ్ లో చూసుకుంటే చాలా మనకి డీప్ అయితే ఉంది. అంకిత్ వర్మ ఉన్నాడు అండ్ ఫినిషర్స్ గా అక్కడ అభినవ్ మనోహర్ కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది మనకి నేమ్స్ అక్కడ మంచిగా ఆడుతున్నప్పుడు కూడా మరి ఫామ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ లో మరి ఏ విధంగా క్లిక్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసి, ముఖ్యంగా మెయిన్ బౌలర్స్ అక్కడ మొహమ్మద్ షమి చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ కూడా ఇనిషియల్ గా చూసినాక లాస్ట్ మ్యాచ్ లో ఎన్ని రన్స్ ఇచ్చిండో సో అతను కూడా రన్స్ కి అయితే వెళ్తున్నాడు. సో మెయిన్ బౌలర్స్ వీళ్ళిద్దరి దగ్గర అయితే వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఈ మ్యాచ్ లో. ఇక మరోవైపు హర్షల్ పటేల్ కెప్టెన్ ఇతనికి ఎప్పుడు బాల్ ఇస్తే అప్పుడు వికెట్ అయితే అందించిండు. పవర్ ప్లే లో కానీ తర్వాత మిడిల్ ఓవర్స్ లో కానీ తర్వాత డెత్ లో కానీ చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక మరోవైపు ఇషాన్ మలింగ కూడా 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక జీసన్ అన్సరీ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ మరి ఇతని ప్లేస్ లో అక్కడ మరి రాహుల్ చహర్ కి ఏమైనా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే రాహుల్ చహర్ కి ఇక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాహుల్ చహర్ కి మరి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ జీసన్ అన్సారీ ఒక చేంజ్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే బౌలింగ్ రూట్ అనేది కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంది. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో మనం చూసుకుంటే అభిషేక్ మైండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగితే ఇక నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6 అక్కడ మనం చూసుకుంటే అనికేత్ వర్మ, నెంబర్ 7 లో అభినవ్ మనోహర్, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో హర్షల్ పటేల్, నెంబర్ 10 లో మొహమ్మద్ షమ్మి, నెంబర్ 11 లో రాహుల్ చహరార్, జీసన్ అన్సారీ, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇషాన్ మలింగ. సో ఓవరాల్ చూసుకుంటే చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ మనం చూస్తున్నాగా ఫస్ట్ బౌలింగ్ వేసి 205 కొట్టిలు, దాన్ని అయితే మంచిగా డిఫెండ్ అయితే చేసుకున్నారు. బట్ వన్ సైడ్ గా వెళ్ళిన మ్యాచ్ అయితే చాలా బెటర్ గా మళ్ళీ వీళ్ళ వైపు అయితే తెచ్చుకున్నారు. ద క్రెడిట్ గోస్ టు కరుణ్ శర్మ, చాలా బెటర్ రాణించిండు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళ బ్యాటింగ్ లో ఓపెనింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగా స్టార్ట్ దొరికింది, బట్ దాన్ని పెద్ద నక్కింది అయితే కనబడలేకపోయిండు. ఇక మరోవైపు రయాన్ రికిల్టన్ ఒక మ్యాచ్ మంచి అయితే ఒక మ్యాచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో ఓపెనింగ్ లో మాత్రం వీళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కన్సిస్టెంట్ గా మంచిగా రాణిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మీట్ లో 48 కొట్టిండు, 28 బాల్స్ లో 5 4s 2 6s. ఇక తర్వాత తిలక్ వర్మ బ్యాక్ టు బ్యాక్ 2 మంచి ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడ్డాయి. లాస్ట్ మ్యాచ్ లో 59 అయితే స్కోర్ చేసిండు, 33 బాల్స్ లో 6 4s 3 6s 178 స్ట్రైక్ రేట్ తో. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా లాస్ట్ లో నమ్మదీర్ వచ్చి చాలా బెటర్ రాణించింది. అక్కడ 38 కొట్టిండు, అక్కడ 17 బాల్స్ లో 3 4s 2 6s 223 స్ట్రైక్ రేట్. సో వీళ్ళ బ్యాటింగ్ అనేది చాలా మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది, డెడ్లీగా కనబడుతుంది. ఇంకా విల్ జాక్స్ కూడా అక్కడ అయితే కనబడుతున్నాడు. ఇక వీళ్ళ బౌలింగ్ లో చూసుకుంటే మరి బౌలింగ్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది లాస్ట్ మ్యాచ్ లో. మరి బుమ్రా వచ్చినా కానీ బుమ్రా కూడా లాస్ట్ మ్యాచ్ లో 2 మిలియన్ రన్స్ అయితే లీక్ చేసిండు. 4 ఓవర్లు వేసిండు, 44 రన్లు అయితే ఇచ్చిండు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక దీపక్ చహర్ ఇనిషియల్ చాలా బెటర్ వచ్చినప్పుడు కూడా మరి ఫుల్ కోట్ అయితే వేయలేకపోయిండు. 2 బాల్ 2 overs కి 21 రన్స్ అయితే ఇచ్చిండు. ఇక మిచ్చర్ శాంట్నర్ 4 overs కి 43 రన్స్ అయితే ఇచ్చిండు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన కరణ్ శర్మ మాత్రం చాలా బెటర్ రాణించిండు. ఇక ఈ మ్యాచ్ కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో ఉన్నప్పుడు మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ రయాన్ రికిల్టన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో తిలక్ వర్మ, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో విల్ జాక్స్, 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో నమన్దీర్, నెంబర్ 8 లో మిచ్చర్ శాంట్నర్, నెంబర్ 9 లో దీపక్ చహర్, నెంబర్ 10 లో ట్రెంట్ బోల్ట్, నెంబర్ 11 లో జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ గా కనబడుతుంది ప్లేయింగ్ లెవెల్. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రెండు టీంలు కూడా చాలా పటిష్టంగా కనబడుతున్నాయి. మెయిన్ బ్యాటింగ్ లో చూసుకుంటే రెండు టీంల దగ్గర కూడా చాలా ఫైర్ పవర్ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ తో మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచింది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ తో మెన్షన్ చేయండి.